జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవంలో విద్యార్థుల అవగాహన ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మేడ్చల్ జేహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతంలో మల్లారెడ్డి కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులతో మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మసూదన్, మేడ్చల్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో ప్లకార్డు పట్టుకుని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ వినియోగించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, వేగ నియంత్రణ పాటించాలి వంటి నినాదాలతో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు మాత్రమే కాకుండా పాదచారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాసరెడ్డి, మధుకర్ యాదవ్, టైలర్ రాజా, రాజశేఖర్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన కృష్ణాపూర్లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ స్టూడెంట్స్తో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడింది. ఇదే విధంగా అందరికీ ట్రాఫిక్ మన మేడ్చల్ పట్టణ పక్కన ఉన్న విలేజెస్ అందరికీ కూడా తెలియజేయండి. ఏమనగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, మన ప్రాణం మనమే కాపాడుకోవాలి. దాని సందర్భంగా హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయొద్దు. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయడం వల్ల లేకపోకుండా చేయడం వల్ల కూడా మనకు వచ్చే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ నుంచి కూడా బెనిఫిట్స్ కోల్పోతాము. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ డ్రైవ్ చేయొద్దు. ఈ విధంగా అన్ని రకాల వయలేషన్స్ చేయొద్దని పబ్లిక్లో అవగాహన తేవడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మన జాతీయ రహదారిపై మనం రెగ్యులర్గా చూస్తున్నాము, ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అవన్నీ కొన్ని రూల్స్ పాటించకుండా కొన్ని ఏం కాదులనే అజాగ్రత్త కూడా జరుగుతున్నాయి. అందుకోసము ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ తమ ప్రాణాన్ని తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ, పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేడ్చల్ పట్టణంలో మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ తోటి, వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు జాతీయ రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాల సందర్భంగా వాళ్ళు ఇక్కడ చిన్న ర్యాలీ తీయడం జరిగింది. వాళ్ళతో పాటు మన లోకల్ పొలిటికల్ పార్టీస్కి అతీతంగా వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎందుకు చేయడం జరిగిందంటే పబ్లిక్లో అవగాహన రావాలని చెప్పేసి. రోజు యాక్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి, హెల్మెట్స్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమానికి మన మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఈ ర్యాలీ తీసి అవగాహన సదస్సు చేపడదామని చెప్పేసి పోలీస్ వారితో పాటు మన లోకల్ లీడర్స్తో పాటు పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేడ్చల్ పట్టణ ప్రతి వాసులు కూడా, మేడ్చల్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా చేయొద్దు. యూత్ ఎవరైనా మైనర్స్ ఉంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వద్దు. ఇదంతా కూడా పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే.